శ్రీ వెంకటాద్రి వైభవము 5వ కొండ కథ. నారాయణాద్రి. భక్తులతో కలిసి విశ్వనాథుడు 5వ కొండ అయిన నారాయణాద్రిని ఎక్కసాగాడు. శ్రీమన్నారాయణుల వారి క్రీడాస్థలమే ఈ తిరుమల కొండ. శుభకరుడు, మంగళస్వరూపుడు, నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా కొలువున్న ఈ కొండపై ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉన్నది. మనోహర పక్షి సంపదతోనూ, తేనెలొలుకు పుష్పములతోనూ, తుమ్మెదల జుంకారాలతోనూ, నెమళ్ల నాట్యాలతోనూ, పుణ్యతీర్థాలతోనూ విరాజిల్లుతూ ఎంతో మనోజ్ఞమైన వాతావరణంతో భక్తులకు అనిర్వచనీయమైన ఆనందం ప్రసాదిస్తున్నది. భక్తులతో కలిసి నడుస్తున్న విశ్వనాథునికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ప్రకృతిలో ఏదో తేజస్సు నిండిన అనుభవం కలిగింది. అప్పటిదాకా ఉన్నదానికంటే ప్రకృతి ఆ ప్రదేశంలో ఎంతో దివ్యత్వాన్ని కలిగి ఉన్నట్లు తోచింది. విశ్వనాథునికి కొద్దిసేపు అక్కడే కూర్చుందామనే ఆలోచన కలిగి దగ్గరలో ఉన్న ఒక పెద్ద వృక్షం కింద విశ్రమించాడు. గోవింద నామస్మరణ చేస్తూ కొండనెక్కుతున్న భక్తులను చూసి ఆనందిస్తున్న విశ్వనాథునికి చెవులలో ఏదో దివ్య శబ్దం వినిపిస్తున్నట్లు తోచింది. కాసేపు కన్నులు మూసుకొని ధ్యానముద్రలోకి వెళ్ళగా చెవులకు వినిపిస్తున్న ఆ ధ్వని ప్రణవ స్వరూపమైన ఓంకారముగా అర్థమైంది. ఆహా, ఎంత అద్భుతనాదం! ఆ ఓంకారనాదంతో శరీరమంతా పులికించిపోయింది. నూతన తేజస్సుతో నిండిపోయిన అనుభూతి కలిగింది. ఓంకారము పరబ్రహ్మ స్వరూపమే. విశ్వనాథుడు ఈ ప్రణవనాదం ఎటు నుంచి వస్తున్నదా అని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించగా ఆ దివ్యనాదం కాలిబాటకు ప్రక్కనే ఉన్న అడవి నుంచి వస్తున్నట్లు తోచింది. నెమ్మదిగా విశ్వనాథుడు కాలిబాట నుంచి ప్రక్కకు వచ్చి ఆ ఓంకారనాదం వస్తున్న దిశగా అడవిలోకి నడవసాగాడు. కొద్ది దూరం ఆ అమృతధ్వనినే అనుసరిస్తూ వెళ్ళగా మరొక ఆశ్చర్య విషయం కనిపించింది. ఓంకారనాదం వస్తున్న దిశ నుంచి ఒక అద్భుత కాంతి తరంగం కూడా వస్తున్నది. ఓంకారనాదం వస్తున్న దిశ నుంచి ఒక అద్భుత కాంతి తరంగం కూడా వస్తున్నది. ఆహా, ఏమిటి తేజస్సు! ఎక్కడి నుంచి వచ్చింది ఈ తేజోమయ కాంతిపుంజం? కేవలం ఒక్క కిరణమే కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్నదే అని తలుస్తూ ఆ దశగా నడవసాగాడు. అలా 1 గంటసేపు అడవిలో నడిచినప్పటికీ ఆ కాంతి కిరణం ఎక్కడి నుండి వస్తున్నదో, దాని మూలం ఏమిటో విశ్వనాథునికి అర్థం కాలేదు. కానీ శరీరంలో తేజస్సు క్షణక్షణానికి ఎక్కువ అవుతుండడం చేత ఇంకా దగ్గరలోనే ఉన్నట్టు తోచింది. అలా నడవగా ఎదురుగా ఒక అద్భుతమైన గుహ కనిపించింది. ఆ కాంతి కిరణం ప్రణవనాదం ఆ గుహ నుంచే వస్తున్నవని విశ్వనాథుడు గ్రహించాడు. దగ్గరకు చేరిన విశ్వనాథునికి ఆ ప్రదేశమంతా దివ్య పరిమళంతో నిండినట్లు తోచింది. గుహలోపల అద్భుతమైన తేజస్సు కనిపించింది. ఇంత దివ్యమైన తేజస్సు, కాంతి ఈ గుహ నుండి వస్తున్నాయంటే ఈ గుహలో తప్పక ఏ మహాత్ముడో ఉండాలి అని తలిచాడు విశ్వనాథుడు ఆ విధంగా ఆశ్చర్యపడుతుండగా ఆ గుహ మాయమైంది. అప్పటిదాకా కనిపించిన కాంతి కిరణం, ప్రణవనాదం ఒక్కసారిగా మాయమైనాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి విశ్వనాథుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న ఈ గుహ క్షణంలో ఎలా మాయమైంది? ఈ ప్రణవనాదం ఏది? ఆ దివ్యకాంతి తరంగం ఏది? అది తలుస్తున్న విశ్వనాథునికి అటు పక్కగా వెళుతున్న ఒక సాధువు కనిపించాడు. విశ్వనాథుడు ఆ సాధువుకి నమస్కరించి ఇలా అన్నాడు: స్వామి, తమరు సామాన్యుని వలె కనిపించటలేదు. తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని వలనే ఉన్నారు. దయచేసి నాకు కలిగిన అనుమానం నివృత్తి చెయ్యవలసింది అని సాధువుకు తనకు గుహ కనిపించడము, ప్రణవనాదం వినిపించడము,
మళ్లీ క్షణములో మాయమవడము చెప్పి అన్నీ వివరించాడు. ఎంతో అద్భుతంగా కనపడిన ఆ గుహ ఏమై ఉంటుందని ఆ సాధువుని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా శ్రీనివాసుని ప్రియభక్త, నీవిప్పుడు చూసినది సామాన్యమైన గుహ కాదు. దీనిని వైకుంఠ గుహ అంటారు. ఎంతో పుణ్యాత్ములకు తప్ప వేరెవరికీ ఈ గుహ కనిపించదు. త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ ఈ కొండపైకి వచ్చాడు. ఈ కొండ అద్భుత రమణీయతకు ఎంతో సంతోషపడి ఆనందపడ్డాడు. ఆ స్వామితో పాటు ఎందరో వానరులు కూడా వచ్చారు. వారందరూ ఈ కొండలపై గల అద్భుత ఫలవృక్షాలను, సెలయేళ్లను చూసి ఎంతో సంతోషించారు. చెట్లపై నుంచి దూకుతూ చేతికందిన ఫలాలను తింటూ ఆటలాడసాగారు. ఈ విధంగా చేస్తుండగా ఆ వానరులలోని ఒక గుంపు ఆటలలో పడి మిగిలిన వారి నుంచి వేరుపడి అడవిలోకి చాలా దూరం వచ్చింది. ఆ విధంగా వచ్చిన వానర గుంపుకు ఒక అద్భుతమైన గుహ కనిపించింది. ఆ గుహలో వారికి దివ్యమైన తేజస్సు కనిపించింది. ఆ వానరులకు ఇదేదో చాలా విశేషంగా ఉన్నదని తోచి ఆ గుహలోనికి వెళదామని ఆలోచించారు. అయితే వారిలో కొందరు మాత్రం ఇదేదో మాయా గుహలా ఉన్నదని, తమ దారిన తాము వెనకకు పోదామని, గుహలోకి వెళ్ళవద్దని వారించారు. అయినా మిగిలిన వారు ఏమాత్రం మాట వినలేదు. ఈ అద్భుతం ఏమిటో, ఈ గుహలో ఏముందో చూడాలని పట్టుపట్టారు. అప్పుడు వారంతా ఆ గుహలోనికి ప్రవేశించి ముందుకు సాగారు. వారందరికీ ఎన్నో అద్భుత దృశ్యాలు కనిపించాయి. ఒక దివ్యమైన నగరం వారికి కనిపించింది. ఆ నగరం నిండా ఎందరో పురుషులు దేవతల వలె కనిపిస్తూ శంఖచక్రాలను ధరించి దివ్యమైన వస్త్రాలతోనూ అద్భుత ఆభరణాలతోనూ వెలిగిపోతూ తిరుగుతున్నారు. ఎంతో దివ్య సౌందర్య రూపులైన స్త్రీలు ఏవో పనులలో నిమగ్నమై కనిపించారు. ఇదంతా చూసిన వానరులకు ఏమీ అర్థం కాలేదు. ఆ నగరమంతా దివ్యమైన ప్రణవనాదం వారికి వినిపించింది. ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్లిన వానరులకు అద్భుతమైన దివ్య సౌధం కనిపించింది. ఆ సౌధంలో 1000 తలలు ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఆదిశేషునిపై శ్రీమన్నారాయణుల వారు పవళించగా శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఆ స్వామికి సపర్యులు చేస్తున్నారు. కోటి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ స్వామిని దూరం నుంచి చూసిన వానరులకు నోటి మాట రాలేదు. ఆ అద్భుత పురుషుడు ఎవరో వారికి అర్థం కాలేదు. ఆ స్వామి ప్రక్కనే అనంత గరుడ విషస్కేశనాథులు కొలువై ఉన్నారు. హృదయములో శ్రీవత్స చిహ్నంతోనూ 2 భుజములలో సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్న శంఖచక్రములతో, కంఠమున అద్భుతమైన వైజయంతి మాలతో, దివ్యంగా ప్రకాశిస్తున్న పట్టు పీతాంబరములతో, సహస్రకోటి సూర్య ప్రకాశవంతమయ్యి వెలుగుతున్న కిరీటమును ధరించి శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో ఆదిశేషునిపై పవళించి ఉన్నారు. ఆ స్వామి ప్రక్కనే భరద్వజుడు, మార్కండేయుడు, పుండరీకుడు, సుఖుడు మొదలగు మహర్షులంతా నుంచొని స్వామిని కీర్తిస్తున్నారు. మరొక ప్రక్కనే నారద, తుంబరులు వీణానాదం ఆలపిస్తున్నారు. ఈ దివ్య దృశ్యాన్ని చూసిన వానరులకు నోటమాట రాలేదు. ఆ దివ్య తేజస్సుకు భయభ్రాంతులయ్యి ఒక్కసారిగా వెనుతిరిగి పరిగెత్తి గుహ బయటకు వచ్చారు. కొంత దూరం ఎగురుతూ రాగా అక్కడ వీరి కోసం వెతుకుతున్న మిగిలిన వానరులు కనిపించారు. వారిని చూసి వీరు తాము చూసిన విశేషాలన్నీ చెప్పారు. ఆ గుహలో ఎవరో దివ్య పురుషుడు ఉన్నాడని, ఆ తేజస్సుకు తాము తట్టుకొనలేకపోయామని చెప్పారు. ఇదంతా విన్న మిగిలిన వానరులు కూడా ఆ గుహను చూడాలనిపించింది. అప్పుడు అందరూ కలిసి తిరిగి వెనుకకు బయలుదేరి ఆ గుహను చూసిన ప్రాంతానికి వచ్చారు. అంతే, ఆశ్చర్యంగా ఇంతకు ముందు తాము చూసిన ఆ గుహ అక్కడ లేదు. ఇప్పటిదాకా అక్కడనే ఉన్న ఆ అద్భుతమైన గుహ క్షణంలో ఎలా మాయమైంది? ఆ వానరులకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు వారందరూ వెనుకకు తిరిగి వచ్చి శ్రీరామచంద్రుల వారిని కలుసుకొని తాము చూసిన విశేషాలన్నీ చెప్పి ఆ గుహలో తమకు కనబడిన దివ్య మనోహరమూర్తి ఎవరని అడిగారు. అప్పుడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాయనలారా, కపిశ్రేష్ఠులారా, మీరు ఎంతో పుణ్యాత్ములు. అద్భుతమైన ఆ గుహ సామాన్యులెవరికీ కనపడదు.
మీరు చూసిన ఆ గుహను వైకుంఠ గుహం అంటారు. ఆ గుహలో మీరు దర్శించినది సృష్టి మొత్తానికి కారణభూతమైన శ్రీమన్నారాయణుడే. ఆ స్వామియే ఈ కొండపై శ్రీనివాసునిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మీరు దర్శించినది ఆ పరబ్రహ్మమూర్తినే అని చెప్పాడు. ఇది విన్న వానరులందరూ తమ అదృష్టానికి ఎంతో సంతోషించారు అని ఈ విధంగా సాధువు విశ్వనాథునికి వైకుంఠ గుహ విశేషాలను వివరించాడు. ఇది విన్న విశ్వనాథుడు ఆ సాధువుకు నమస్కరించి వెనుతిరిగి కాలిబాటకు చేరాడు. సాక్షాత్తు వైకుంఠనాథుడు ఉండే ఆ దివ్య గుహను క్షణకాలమైన దర్శించగలిగిన తన అదృష్టానికి ఎంతో సంతోషపడుతూ ఆ శ్రీనివాసునికి మనస్సులోనే నమస్కరించి కొండనెక్కసాగాడు. కొండనెక్కుతున్న భక్తుల ముఖాలలో అనిర్వినిచమైన ఆనందం కనిపిస్తున్నది. వారికి శ్రీనివాసునిపై గల భక్తిని గమనించిన విశ్వనాథునికి ఎంతో ఆనందం కలిగింది. ఓ శ్రీనివాస, యజ్ఞ దాన వ్రతాదులు ఎన్ని చేసినప్పటికీ కలగని ఆనందం కేవలం నీ నామ సంకీర్తన చేతనే లభించును కదా. నీ నామమును కీర్తించే వారికి సర్వసౌఖ్యములు కలుగును, యమలోకము తెలియదు. నీ నామస్మరణ చేతనే కదా అజామిళుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలగు భక్తులు తరించినారు. ఓ వెంకటేశ్వర, నీవు పురుషోత్తముడవు. నీవు అర్చింపదగిన వారిచే అర్చింపదగిన వారము, నమస్కరింపదగిన వారిచే నమస్కరింపదగిన వాడవు. ఓ శ్రీనివాస, నీవు యజ్ఞరూపుడవు, విశ్వరూపుడవు, మంగళప్రదుడవు, భక్తుల కోర్కెలు తీర్చెడి కళ్యాణ గుణధాముడవు. ఈ దివ్య వెంకటాద్రిపై గల ఆనంద నిలయములో నీ ముగ్ధ మనోహర రూప దర్శనంచే సర్వజీవకోటి ముక్తులవుతున్నారు. అవ్యక్తుడవు, జగత్ కళ్యాణ చక్రవర్తివి, జగత్కారకుడవు, జగద్రక్షకుడవు ఆయన నీకివే మా నమస్కారములు అని ఈ విధంగా శ్రీనివాసుని తలుస్తూ కీర్తిస్తూ ఆ రాత్రికి ఒక ప్రదేశం చేరారు. కాసేపు విశ్రమించిన తర్వాత ఆ భక్తులందరూ అక్కడ ఉన్న ఫలవృక్షముల నుంచి తీయిటి ఫలములను శ్రీవారి ప్రసాదంగా భావించి భుజించి దగ్గరలో ఎక్కడైనా నీటి కొలను ఉందేమోనని అడవిలోనికి కొంత దూరం నడిచాడు. వారికి అక్కడ ఒక అద్భుతమైన కొలను కనిపించింది. విశ్వనాథునితో సహా భక్తులందరూ ఆ కొలనులో చెయ్యి పెట్టి నీరు దోసెలలో తీసుకొనగానే ఒళ్లంతా దివ్య తేజస్సుతో నిండిపోయింది. ఆహా, ఈ నీరు ఎంత తీయగా ఉన్నది, ఇదేదో సామాన్య కొలనుగా తోచటం లేదు అని తలుస్తుండగా వారిలో కృష్ణశర్మ అనే భక్తుడు ఇలా అన్నాడు. నాయనలారా, ఈ నీరు తాగగానే ఒక అద్భుతం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా నేను నా కుడి చేతి నొప్పుతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. అటువంటిది ఈ కొలనులోని నీరు త్రాగగానే ఒక్కసారిగా ఆ నొప్పి మాయమైంది. ఆహా, ఇదంతా ఆ శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని అన్నాడు. ఇలా అంటుండగానే మరొక భక్తుడు తనకు ఎప్పటి నుంచో కంటిచూపు సరిగా లేదని ఆ నీరు త్రాగగానే తిరిగి దివ్యమైన కంటిచూపు లభించిందని అన్నాడు. విశ్వనాథునికి ఇదేదో అద్భుతమైన తీర్థంలాగా తోచింది. ఇంతలో అటుగా వెళుతున్న ఒక సాధువుని విశ్వనాథుడు ఈ విషయమే అడిగాడు. అప్పుడు ఆ సాధువు భక్తులతో ఇలా అన్నాడు. నాయనలారా, ఈ వెంకటాద్రి సృష్టిలో అతి పవిత్రమైనది. ఈ కొండపై ఉన్న ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి తీర్థము అత్యంత పవిత్రమైనవే. అన్నిటి యందు శ్రీనివాసుని దివ్య తేజస్సే ప్రకాశిస్తుంటుంది. పూర్వకాలములో ఈ ప్రదేశములో ఒక యక్షుడు శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమయ్యి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శ్రీ స్వామివారు ఆ యక్షునికి ప్రత్యక్షమైనాడు. దివ్య తేజస్సుతో, చతుర్భుజములతో, దివ్యాభరణములతో ప్రకాశిస్తున్న ఆ స్వామిని చూసి యక్షుడు ఇలా అన్నాడు. ఓ వైకుంఠవాస శ్రీమన్నారాయణ, నీ దర్శన భాగ్యంచే నేను ధన్యుడునైనాను తండ్రి. నీవు దయాసముద్రుడవు, శరణాగత వత్సలుడవు. బ్రహ్మాదులు సైతము నీ లీలలను తెలుసుకొనలేకపోతున్నారు. 1000 నాలుకలు గల ఆదిశేషుడు సైతము
నీ గుణ గణములలో సహస్రవంతు కూడా వర్ణించలేకపోతున్నాడు. ఓ వైకుంఠవాస, నా సర్వసము నీవే. నిన్ను తప్పక వేరొక దైవమును నేనెరగను. నిన్ను స్మరించుట కంటే నా మనసుకు ఆనందము మరొకటి లేదు. నీ లీలలు వెనుటకంటే ఆనందకరమైన విషయము నా చెవులకు మరొకటి లేదు. నీ దర్శన భాగ్యంచే నేను ధన్యుడనైతిని. ఇంక నాకు ఎటువంటి కోరికలు లేవు అని అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు ఆ యక్షినితో, నాయన, నీ భక్తికి ఎంతో సంతోషించాను. నాకై ఈ తపస్సు చేసేవారు ఎన్నో కోరికలు కోరుతారు. అటువంటిది నీవు ఏ కోరికను కోరకుండా కేవలము నా దర్శనంతోనే ఎంతో ఆనందపడుతున్నావు. నీవు నాకు ఎంతో ప్రియభక్తుడవు. ఈ జన్మ తదనంతరం నీవు ఈ ప్రదేశములో ఒక తీర్థరూపములో వెలిసి కలియుగాంతము దాకా ఉంటావు. నా దర్శనార్థమై వచ్చే భక్తులు ఈ తీర్థములో నీరు తాగినంత మాత్రమునే సర్వపాపములు నశించి సర్వ ఐశ్వర్యములు కలుగును. ఈ తీర్థము ఎంతో మహిమ కలిదిగా ప్రసిద్ధి నొందును అని చెప్పి అంతర్ధానమైను. సాధువు ఈ విధంగా చెప్పి స్వామివారు చెప్పిన ఆ తీర్థమే ఇది అని, ఈ తీర్థమందుల నీరు ఎంతో మహత్యము కలిగినదని అన్నాడు. అంతేకాక ఇంకా ఇలా చెప్పసాగాడు. నాయనలారా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెలిసిన ఈ వెంకటాద్రి ఎంతో పవిత్రమైనది. ఈ కొండపై 66 కోట్ల పుణ్యతీర్థములు కలవు. వీటిలోని 1008 అతి ముఖ్యమైనవి. అందులోనూ సర్వజ్ఞాన ప్రదాయనులైన 108 తీర్థములు ముఖ్యమైనవి. ఈ తీర్థములలో స్నానమాచరించిన సర్వపాపములు తొలుగును. కనీసము ఈ తీర్థముల నామములు స్మరించిన జన్మ జన్మల పాపములు తొలగిపోవును. సకల పుణ్యములు కలుగును. ఇవియే మనుతీర్థము, ఇంద్రతీర్థము, వసుతీర్థము, పదును కొండ రుద్రతీర్థములు, ద్వాదశాదిత్య తీర్థములు, నవ ప్రజాపతి తీర్థములు, అశ్విని తీర్థము, శుక్రతీర్థము, వారుణ తీర్థము, జాహ్నవీ తీర్థము, కాంపేయ తీర్థము, కాణ్వ తీర్థము, ఆగ్నేయ తీర్థము, నారద తీర్థము, సోమతీర్థము, భార్గవ తీర్థము, ధర్మతీర్థము, యజ్ఞతీర్థము, పశుతీర్థము, గణేశ్వర తీర్థము, భూమాస్వ తీర్థము, భౌమాస్వ తీర్థము, పారీభద్ర తీర్థము, జడ్యహర తీర్థము, విశ్వకల్లోల తీర్థము, యమతీర్థము, బాహుస్పత్య తీర్థము, కామహర్ష తీర్థము, అజోమోద తీర్థము, జినేశ్వర తీర్థము, ఇష్టసిద్ధి తీర్థము, కర్మసిద్ధి తీర్థము, వటతీర్థము, ఔదంబర తీర్థము, కార్తికేయ తీర్థము, కుబ్జ తీర్థము, దశ ప్రాచేతాస తీర్థములు, గరుడ తీర్థము, శేషతీర్థము, వాసుకీ తీర్థము, విష్ణువర్ధన తీర్థము, కర్మకాండ తీర్థము, పుణ్యవర్ణన తీర్థము, రుణ విమోచన తీర్థము, పార్జన్య తీర్థము, మేఘతీర్థము, సాంకర్షణ తీర్థము, వాసుదేవ తీర్థము, నారాయణ తీర్థము, దేవతీర్థము, యక్షతీర్థము, కాలతీర్థము, గోముఖ తీర్థము, ప్రద్యుమ్న తీర్థము, అనిరుద్ధ తీర్థము, పితృతీర్థము, ఆర్షయ తీర్థము, వైశ్యదేవ తీర్థము, స్వధాతీర్థము, స్వాహాతీర్థము, అస్థితీర్థము, ఆంజనేయ తీర్థము, శుద్ధోదక తీర్థము మరియు అష్టభైరవ తీర్థములు. ఈ తీర్థముల పేర్లన్నీ ఎవరు ఒక్కసారైనా మనసులో స్మరిస్తారో వారి పాపాలు తక్షణమే తొలగిపోవును, సర్వ సౌభాగ్యములు కలుగును. అందున ప్రత్యేకించి వెంకటాద్రిపై ఉన్నప్పుడు స్మరిస్తే 1,000 జన్మల పాపాలు నశిస్తాయి. 1000 అశ్వమేధ యాగ ఫలితం కలుగుతుంది. ఈ వెంకటాద్రిపై ఏ తీర్థములో స్నానమాచరించినా ఈ సృష్టిలోని కోట్లాది తీర్థములలో స్నానమాచరించిన ఫలితం కలుగుతుంది. వయో శరీర అనారోగ్య బాధల వలన కానీ
ఏ ఇతర కారణముల చేత కానీ వెంకటాద్రికి వచ్చి శ్రీనివాసుని దర్శించలేని వారు తామున్న ప్రదేశంలోనే ఆ స్వామిని తలిచి ఈ తీర్థముల నామములన్నీ తలిచినచో సర్వపాపములు నశించి ఇటువంటి అనారోగ్యమైన క్షణములో తొలగిపోతుంది. ఈ తీర్థములన్నింటిలోనూ స్నానం ఆచరించిన ఫలం దక్కుతుంది అని చెప్పాడు ఆ సాధువు. అప్పుడు విశ్వనాథునితో సహా భక్తులందరూ ఆ సాధువునకు నమస్కరించి తిరిగి కాలిబాట వైపు నడక సాగించారు. ఆ సాధువు తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయారు. విశ్వనాథుడు ఒకసారి వెనుకకు తిరిగి ఆ సాధువునకు మరొకసారి నమస్కరిద్దామని తలిచి వెనుకకు తిరిగి చూడగా ఆ సాధువు కనపడలేదు. అరే, క్షణములో ఎలా మాయమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అని తలుస్తున్న విశ్వనాథునికి శ్రీనివాసుడు అనుగ్రహించిన దివ్య దృష్టిచే ఒక అద్భుత విషయం గోచరించింది. ఆ సాధువు మరెవరో కాదు, అష్టదిక్పాలకులలో మొదటివాడైన ఇంద్రుడే. ఆహా శ్రీనివాస, ఏమి నీ లీలలు! దేవతలందరూ ఇక్కడ అనేక రూపాలలో సంచరిస్తుంటారని నేను విన్నాను. కానీ ఈ విధంగా కన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదంతా నీ అనుగ్రహమే తండ్రి. నీ భక్తులకు ఆనందం కలిగించటమే నీకు ఆనందం కదా స్వామి. ఓ అమృతమూర్తి, ఓ జగన్నాథ, ఓ జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఓ ఆపద్బాంధవ, నీకివే నా ప్రణామములు. ఓ అనాథరక్షక, నీకివే నా నమస్కారములు అని ఈ విధంగా స్వామిని స్తుతించి విశ్వనాథుడు మిగిలిన భక్తులను కలిశాడు. వారందరూ గోవిందనామ స్మరణ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి పులకిస్తూ కొండనెక్కసాగారు. శ్రీనివాసుని లీలలను తలుచుకుంటూ గోవిందనామ స్మరణ చేస్తూ భక్తులు సాయంత్రానికి ఒక ప్రదేశం చేరారు. అక్కడ కాసేపు విశ్రమించి ఇక బయలుదేరదామని తలుస్తుండగా ఒక్కసారిగా పెద్ద గాలి వాన ప్రారంభమైంది. ఆ గాలి తీవ్రతకు మనుషులే ఎగిరిపోయేలా ఉన్నారు. భక్తులందరూ ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులయ్యారు. ఏం చెయ్యాలో వారికి పాలుపోలేదు. వర్షం కూడా ఎక్కువ కాసాగింది. కొంచెం ముందుకు అలాగే తడుస్తూ నడిచారు. ఎక్కడైనా పెద్ద వృక్షం కనపడితే తలదాచుకుందామనుకున్నారు. ఎక్కడా దరిదాపులో అంత పెద్ద వృక్షం కనపడలేదు. విశ్వనాథుడు కూడా వారితో కలిసి ఉన్నాడు. ఇహ ఆ దేవదేవుడే దిక్కని తలిచి ఆ స్వామిని ప్రార్థించాడు. ఇంతలో ఒక్కసారిగా అడవిలో భయంకర శబ్దంతో పిడుగుపడింది. ఆ శబ్దానికి భక్తులపై ప్రాణాలు పైనే పోయాయి. ఓ శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షక, మమ్ములను రక్షించు తండ్రి. దయాసముద్రుడవు, భక్తజన కోటిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి. మాపై కరుణించి మాకేదైనా దారి చూపు తండ్రి అని ఎన్నో విధాలా ప్రార్థించారు. వర్షం కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. అమ్మయ్య అని తలచి ఒక అడుగు ముందుకు వెయ్యగానే అక్కడ వారికి ఒక బ్రహ్మాండమైన వృక్షం కనిపించింది. ఆ వృక్షం ఎంత పెద్దదంటే దాని క్రింద కనీసం 100 మంది తలదాచుకొనవచ్చును. అప్పటిదాకా కనపడిన ఆ వృక్షం ఒక్కసారిగా ఎలా కనిపించిందో వారికి అర్థం కాలేదు. కొండ ఎక్కినప్పటి నుంచి కాలిబాటలో ఇప్పటిదాకా వారు ఇంత పెద్ద వృక్షాన్ని చూడలేదు. భక్తులందరూ ఆ చెట్టు కిందకు చేరారు. తమ వద్దనున్న మూటలలోని బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. వాన మళ్లీ జోరందుకున్నది. అయితే అదృష్టం కొద్దీ ఆ చెట్టు చాలా పెద్దది అవటంతో ఎవరూ ఇక తడవటం లేదు. వారందరూ తమ మూటలలోని తడిసిన బట్టలు తీసి ఆ చెట్టు కొమ్మలకు ఆరవేశారు. రాత్రి అవటంతో గాఢాంధకారంగా ఉంది. దూరంగా అడవిలో పులులు అరుపులు, ఏనుగులు ఘీంకారాలు వినిపిస్తున్నాయి. భక్తులందరూ ఆ శ్రీమన్నారాయణునే తలుచుకుంటూ శరీరాలు పూర్తిగా అలసి ఉండడం చేత వెంటనే నిద్రకు ఉపక్రమించారు. ఒక్క క్షణములో అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుగానే ముందుగా విశ్వనాథుడు నిద్రలేచారు. కనులు తెరిచిన విశ్వనాథునికి ఒక్కసారిగా పైన ఆకాశం కనిపించింది. ఆశ్చర్యం, రాత్రి తాము చూచిన చెట్టు లేదు. అసలు అంత వర్షం పడిన గుర్తులే లేవు. తాము పడుకున్న ప్రదేశం పైన ఏ ఆచ్ఛాదన లేదు.
రాత్రి ఉన్న అంత పెద్ద చెట్టు తెల్లవారేసరికల్లా మాయమైంది. ఆహా శ్రీనివాస, ఇదంతా నీ లీల తప్ప మరొకటి కాదు. మమ్ములను ఆదుకొనడానికి నీవే వృక్షరూపంలో వచ్చావా తండ్రి? నిన్ను నమ్మిన భక్తులంటే నీకు ఎంతటి ప్రేమ తండ్రి. అందుకే నీకు వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కానీ నిన్ను నమ్మిన భక్తులను విడవని అంటావని చెప్తారు. ఒక్కసారైనా నీ దివ్యపాదములు అందు ఎవరు దృష్టి సారిస్తారో, ఎవరు నీ దివ్యపాదములను శరణు వేడుతారో వారు ఎటువంటి మహాపాపములు చేసిన వారైనను క్షణములో నశించి పుణ్యాత్ములగుదురు. యమధర్మరాజు కాని, యమదూతలు కాని, వారి పాశములు కాని వారి చెంతకు రాజాలవు. వారికి ఎంతటి వారినైనా కీడు తలపెట్టలేరు. ఓ శ్రీమన్నారాయణ, నీ స్మరణచే మనసు శరీరం శుద్ధి పొందును. నీ నామమొక్కటే సకల పురుషార్థములను సాధింపగల దివ్యమంత్రం. ఒక్కసారి నీ నామస్మరణ చేసినంతనే జాహ్నవి నదీ తీరములో 1,000,000 బ్రాహ్మణ సమారాధన చేసిన ఫలితం కలుగుతుంది. నీ నామస్మరణ చేసిన వారిని ఈ సృష్టిలో వారెక్కడ ఉన్ననో తక్షణమే రక్షించే అమృతమూర్తివి నీవు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ పురుషోత్తమ, నీకివే మా ప్రణామములు. ఓ జగన్నాథ, నీకివే మా నమస్కారములు అని స్వామిని ఈ విధంగా అనేక విధాలా స్తుతించి భక్తులందరూ తిరిగి నడక కొనసాగించారు. శ్రీ వెంకటేశ్వరుడు పురుషోత్తముడు. అతని వలననే సృష్టి, స్థితి, లయము, నియంత్రణలు, జ్ఞానము, విముక్తి, ఆనందము మానవులకు లభించును. అజ్ఞానులకు జ్ఞానమును, జ్ఞానులకు విముక్తిని, విముక్తులకు శాశ్వత ఆనందమును ప్రసాదించేది ఆ శ్రీనివాసుడొక్కడే. ఎవరి యందుండి ఈ సర్వసృష్టి ఉద్భవించుచున్నదో, ఎవరు మొక్కలు, వృక్షములు, జంతువులు, పక్షులు మొదలగు చేతన ఆ చేతనలలో ప్రవేశించి వాటి కార్యములను నియంత్రించుచున్నారో, తనకంటే ఉత్తముడు, ఉన్నతుడు లేనివాడెవడో, ఎవరిని మహాయోగులు సైతము సంపూర్ణముగా తెలుసుకొనలేరో, ఎవరి అనుగ్రహమునకయి సర్వదేవతాగణము 1000 కన్నులతో నిరీక్షించుచున్నదో, ఆది మధ్యాంతములు లేనివాడెవడో, ఎవని తేజస్సుచే జగమంతయు ప్రకాశించుచున్నదో, అనంత రూపములు, అనంత గుణములతో బాసిల్లేవాడెవడో, అతడే శ్రీమన్నారాయణుడు. అతడే శ్రీనివాసునిగా ఈ వెంకటాద్రిపై వెలసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్న అమృతమూర్తి. ఈ బ్రహ్మాండములో అన్నిటికంటే ముందుగా ఉన్న ప్రదేశము ఈ వెంకటాద్రియే. శ్రీమన్నారాయణుల వారు ఈ వెంకటాద్రిపై నుండియే సకల జీవకోటిని, సమస్త విశ్వమును సృష్టించారు. పూర్వకాలములో ఒకసారి నారదమురీంద్రుడు ఆకాశ మార్గాన వెళుతూ మార్గమధ్యములో క్రింద భూలోకములో ఎంతో రమణీయంగా ఉన్న ఈ వెంకటాద్రిని చూసి దాని అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. కిందకు దిగువచ్చి వెంకటాద్రిపై కాసేపు విహరించి, ఆహా, ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులో కదా, ఇంతటి అద్భుత ప్రదేశం ముల్లోకాలలో ఎక్కడనూ లేదు. అందుకనే కాబోలు శ్రీమన్నారాయణుల వారు శ్రీనివాసునిగా ఈ కొండపైననే వెలిశారు. ఆ వైకుంఠనాథుని ఇంత దగ్గరలో కలిగిన ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులో కదా అని తలిచాడు. అనంతకోటి జన్మల నుండి మూట కట్టుకున్న పాపాలన్నిటినీ కేవలం నామస్మరణ చేతనే హరింపచేసే పరమ దయాకర మూర్తి ఆ శ్రీనివాసుడు. ఆర్తితో మనం ఒక్క కోరిక కోరితే మనం కోరని మరో 10 కోర్కులు తానే తీరుస్తాడు. ఎవరైతే సర్వాకాల సర్వావస్థల యందు తననే పరమ ప్రియునిగా, పరమ ఆప్తునిగా, పరమ మిత్రునిగా, పరమ గతిగా, అత్యంత హితునిగా, తల్లిగా, తండ్రిగా, దైవంగా, యజమానిగా భావిస్తారో వారికి సకల సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడే. ఎవరైతే పూర్తి భారం తన మీదే ఉంచి ధర్మబద్ధ జీవితం సాగిస్తారో వారికి ఈ జీవిత భారం గడ్డిపోచ కంటే తక్కువ బరువుగా అనుగ్రహించేవారు ఆ శ్రీ వెంకటేశ్వరుడొక్కడే.
ఎవరైతే ఆ స్వామిని ఎల్లవేళలా స్మరిస్తారో వారికి ఏ విధమైన భయం ఉండదు, ఎటువంటి ఆపదలు దరిచేరవు, సర్వ సౌభాగ్యములు కలుగుతాయి. ఎల్లప్పుడూ ఆ స్వామినే స్మరించే వారి చెంతకు కోపము, లోభము, అసూయ, ద్వేషము వంటి దుర్గుణాలు దరిచేరవు. వారు ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో కనిపిస్తారు. వారి శరీరమంతా దివ్య తేజస్సు నిండి ఉంటుంది. ఎల్లవేళలయందు ఆ స్వామినామాన్ని స్మరించే వారికి అన్ని కార్యములయందు జయము కలుగుతుంది. కృతాయుగములో ధ్యానము, త్రేతాయుగములో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగములో అర్చనకిచ్చే సమాన ఫలాన్ని కలియుగములో కేవలం నామస్మరణలకే ఇస్తానంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ అమృతమూర్తిని ఒక్కసారి తలిస్తే చాలు, జన్మ జన్మల సంసార బంధం తొలగిపోతుంది. ఒక్కసారి ఆర్తితో పిలిస్తే చాలు, వెంటనే ఓ అని పలికే పరమ దయాళువు శ్రీనివాసుడు. విశ్వనాథునితో సహా భక్తులందరూ కొండనెక్కుతుండగా వారికొక అద్భుత దృశ్యం కనబడింది. కుడిపక్క అడవిలో నుంచి ఒక వరాహం అతివేగంగా పరిగెడుతూ కాలిబాటను దాటుకొని ఎడమపక్క అడవిలోనికి మాయమైంది. అతి ప్రచండ వేగంతో మాయమైన ఆ వరాహం సామాన్యమైనదిగా తోచుటలేదు అని తలుస్తుండగా ఆ పక్కగా వెళుతున్న సాధువులు కొందరు ఆ వరాహం మాయమైన వైపు నమస్కరించడం గమనించారు. ఆ వరాహం అదృశ్యమైనప్పటికీ సాధువులందరూ అటు పక్కగా తిరిగి కనులు మూసుకొని ధ్యానిస్తూ నమస్కరించడం విశ్వనాథునికి మిగిలిన భక్తులకు ఆశ్చర్యంగా తోచింది. అప్పుడు విశ్వనాథుడు ఒక సాధువుని సమీపించి, స్వామి, మీరందరూ ఆ వరాహానికి ఏల నమస్కరిస్తున్నారు, అందులో గల విశేషమేమిటి అని అడిగాడు. అప్పుడు వారిలో ఒక సాధువు వీరితో, నాయనలారా, ఆ వరాహము మామూలు వరాహము కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని రూపమే అని గ్రహించండి. ఈ వెంకటాద్రి పూర్వం ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. అటు తర్వాత శ్రీమన్నారాయణుల వారు శ్రీనివాసునిగా ఇక్కడ అవతరించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై తాను ధరించిన అవతార సర్వరూపాలన్నింటిలో శిక్ష రక్షణకై తాను ధరించిన అవతార స్వరూపాలన్నింటిలో వైకుంఠనాథుడు ఈ కొండపై సంచరిస్తుంటాడు. ఆ విధంగా తన ప్రియభక్తుల నడుమ అనేక రూపాలలో తిరగటం ఆ స్వామికి ఎంతో ప్రియం. పూర్వకాలములో సృష్టి సంకల్పించిన బ్రహ్మదేవుడు స్వయంభువ మనువు పిలిచి సృష్టి ప్రారంభించవలసిందిగా అన్నాడు. అప్పుడు ఆ మనువు భూమి అంతా నీటితో మునిగి ఉన్నదని, తాను సృష్టి సంకల్పించడం కష్టమని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుల వారిని ప్రార్థించాడు. అంతటా పద్మజుని నాసికారంధ్రాల నుంచి యజ్ఞ వరాహమూర్తి అంగుష్ట మాత్ర శరీరంతో, అంగుష్ట మాత్ర శరీరంతో ఆవిర్భవించి తర్వాత ఆకారం పెంచుతూ పోసాగాడు. భయంకరమైన శబ్దం చేస్తూ ఆకాశం పగిలేటట్లుగా దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో రొప్పుతూ ముట్టె బిగించిన వరహామూర్తిని బ్రహ్మ అనేక విధాలా స్తుతించాడు. అప్పుడు ఆ వరహామూర్తి భూమిని నీటి నుంచి పైకి తీసుకొని వచ్చేటందుకయ్యి రసాతలానికి వెళ్ళాడు. మధ్యలో ఆ స్వామికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదురయ్యాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. సముద్రంలోని జీవజాలమంతా భయభ్రాంతులైనవి. హిరణ్యాక్షుడు వరాహమూర్తి రూపములో ఉన్న శ్రీమన్నారాయణుల వారి పైకి మాయాచక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ స్వామి తన చక్రాయుధంతో దానిని అడ్డుకున్నాడు. వరాహమూర్తి ప్రచండ రూపుడయ్యి ఇక ఉపేక్షించి లాభం లేదని తలచి హిరణ్యాక్షుణ్ణి కర్ణమూలాన్ని తన కోరలతో ఛేదించగా ఆ రాక్షసుడు భీకరంగా అరుస్తూ మరణించాడు. హిరణ్యాక్షుని మరణంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. పరబ్రహ్మమూర్తి అయిన శ్రీమన్నారాయణుల వారి తెల్లటి కర్పూరం వంటి దేహంతో అవతరించినది కాబట్టి ఇది శ్వేత వరాహకల్పంగా పిలువబడుతున్నది. రాక్షసుడు మరణించగానే యజ్ఞ వరాహమూర్తి భూమిని నీటి నుండి పైకి తీసుకువచ్చాడు.
ఆ సమయములో నీటిపైకి ముందుగా వచ్చిన ప్రదేశమే ఈ వెంకటాద్రి. హిరణ్యాక్షుని వధ అనంతరం శ్రీ వరాహమూర్తి ఈ తిరుమల కొండపైననే ఉన్నాడు. అటు తర్వాత కొంతకాలానికి శ్రీమన్నారాయణుల వారు శ్రీనివాసునిగా ఈ కొండపై వెలిసినప్పుడు తన అంశరూపుడైన వరాహస్వామి ముందు నుంచి ఉండడం చేత ఆ స్వామికే ప్రథమ నైవేద్యం జరుగుతుందని చెప్పాడు. అందువలననే ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతున్నది. వరాహమూర్తికి నివేదించిన తర్వాతనే ఆనంద నిలయములో శ్రీనివాసుని నివేదన జరుగుతుంది. ఆ వరాహమూర్తి ఇప్పటికీ ఈ కొండలలో విహరిస్తుంటాడు. ఎంతో పూర్వజన్మ సుకృతం కలవారికి ఆ రూపంలోనే దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి దర్శనం లభించిన మనమందరము ఎంతో అదృష్టవంతులము అని ఆ సాధువు అన్నాడు. అప్పుడు భక్తులందరూ తమ అదృష్టానికి ఆనందపడి ఆ శ్రీమన్నారాయణుల వారిని ఎన్నో విధాలా స్తుతించి ముందుకు సాగారు. ఓ శ్రీమన్నారాయణ, మీకివే మా నమస్కారములు. ఓ వరాహమూర్తి, నీకివే మా ప్రణామములు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. పూర్వకాలములో గంగానదీ తీరములో పద్మపాదుడనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని భార్య పద్మప్రియ. భార్యాభర్తలిద్దరూ ఎంతో ధర్మబద్ధమైన జీవితం వెళ్ళబుచ్చుతుండేవారు. పద్మపాదుడు పౌరోహిత్యం నిర్వర్తిస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో సంతృప్తితో జీవిస్తుండేవాడు. ఆ దంపతులకు ఎప్పటి నుంచో వెంకటాద్రికి వెళ్లి శ్రీనివాసుని దర్శించాలని కోరికగా ఉండేది. కానీ ఎప్పుడు వీలు కుదిరేది కాదు. ఆ గ్రామంలోనే ఉన్న విష్ణువు ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించి వీలైనంత త్వరగా తమకు వెంకటాద్రి యాత్ర చేసే అదృష్టం కల్పించమని ప్రార్థించేవాడు. రోజులిలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి కలలో పద్మపాదునికి శ్రీమన్నారాయణుల వారు దర్శనమిచ్చారు. అద్భుతమైన ఆ దర్శనానికి పద్మపాదుడు ఎంతో సంతోషపడి ఆ స్వామిని ఇలా కీర్తించాడు. ఓ శ్రీమన్నారాయణ, జగద్రక్షక, జగన్నాథ, సర్వప్రాణులను పోషించి వృద్ధి చెయ్యవాడువైన నీకివే నా నమస్కారములు. పురుషోత్తమ, ఆదిపురుష, ప్రళయ కాలమునందు సర్వజగత్తును తనయందే ఇముడ్చుకునేవాడా, విశ్వమే స్వరూపంగా కలవాడా, నీకు జయముగాక, నీకు జయము అవుగాక. ఓ వెంకటాచలపతి, ఓ నారాయణ, ఓ విష్ణుదేవ, నీకివే నా నమస్కారములు. నీవే రజోగుణముతో జగత్తును సృష్టించినావు. సర్వగుణ సంపన్నుడువయ్యి నీవే ఈ సకల సృష్టిని రక్షించుచున్నావు. తమోగుణముతో ఈ సృష్టి మొత్తమును నీయందే లయమందుచున్నావు. నీకివే నా ప్రణామములు. ఆదిత్యులలో విష్ణువు నీవే. దేవతలలో ఇంద్రునివి నీవే. దేవఋషులలో నారదునివి నీవే. ఈ సర్వసృష్టి నీ రూపమే కదా తండ్రి. నిన్ను నమ్మిన వారు ఈ విశ్వములో ఎక్కడ ఉన్నా క్షణములో ఆదుకునే అమృతమూర్తివి నీవే అని అనేక విధాలా స్తుతించాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు పద్మపాదునితో ఇలా అన్నారు. నాయనా పద్మపాద, నీ అచంచల భక్తికి ఎంతో సంతోషించాను. ఎంతో ధర్మబద్ధ జీవితం గడుపుతున్న మీ దంపతులు ఉన్నచో నాకెంతో అభిమానం. ఎంతో ధర్మబద్ధ జీవితం గడుపుతున్న మీ దంపతులు అన్నచో నాకెంతో అభిమానం. నీకేదైనా వరం ఇవ్వదలిచాను, కోరుకోవలసినది అని అన్నాడు. అప్పుడు పద్మపాదుడు స్వామితో ఇలా అన్నాడు. స్వామి, నాకు ఏ కోరికలు లేవు. నీ దర్శన భాగ్యం చే నా జన్మ ధన్యమైనది. నాకు ఏ సిరి సంపదలు అక్కర్లేదు. ఇల్లు, సేవకులు అవసరం లేదు. నా కోరికల్లా నీ 21 అవతారాలను ఒక్కసారి కనులారా దర్శించాలని ఉన్నది. అంతకు మించిన భాగ్యం నాకు వేరే లేదు అని అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు పద్మపాదునితో, నాయనా, నీ కోరికను మన్నించాను. నీకు తప్పక నా 21 అవతార స్వరూప భాగ్యం కలుగుతుంది. కానీ ఈ సృష్టిలో నా అవతారాలన్నింటినీ దర్శించటం ఒక్క వెంకటాద్రి పైననే సాధ్యం కాగలదు.
వెంకటాద్రి నాకెంతో ప్రీతికరమైన ప్రదేశం. ఈ సృష్టిలో నేను, నా ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి ఎంతో ఆనందంతో విహరించేది ఆ వెంకటాద్రి పైననే. ఆ పవిత్ర కొండపైన ప్రతి శిలయందు, వృక్షమందు, మృగమునందు, పక్షియందు ఇలా అన్నింటిలోనూ నా తేజస్సే ప్రకాశిస్తుంటుంది. వెంకటాచలంపై ఆనంద నిలయములో నన్ను దర్శించిన వారికి మరు జన్మ ఉండదు. వెనకటి జన్మములో చేసిన పాపములన్నయూ వెంకటాద్రిపై కాలు పెట్టగానే నశించును. నీవు నీ భార్య సమేతంగా రేపే వెంకటాద్రి యాత్రకు బయలుదేరవలసినది. నీకు కావలసిన సొమ్ము తప్పక సమకూరును. వెంకటాద్రి ఎక్కుతున్నప్పుడు మీ దంపతులకు ప్రతి కొండకు 3 అవతారములలో నేను దర్శనమిస్తాను. ఆ విధంగా 7 కొండలు ఎక్కి ఆనంద నిలయములో నన్ను దర్శించేటప్పటికీ నా 21 అవతార స్వరూపములు నీకు దర్శనం కాగలవు అని చెప్పి అంతర్ధానమయ్యారు. వెంటనే మెలకువ వచ్చి జరిగిన విషయమంతా భార్యకు వివరించాడు. భార్యాభర్తలిద్దరూ భక్తవత్సలుడైన ఆ స్వామిని ఎంతో స్తుతించారు. తమ అదృష్టానికి ఎంతో పొంగిపోయి ఉదయాన్నే విష్ణువాలయానికి వెళ్లి స్వామిని దర్శించారు. అటు తర్వాత కొద్ది రోజులకే శ్రీ స్వామివారి అనుగ్రహంతో తిరుమల యాత్ర చేశారు. వారికి స్వామి అనుగ్రహంతో ప్రతి కొండపై 3 అవతార స్వరూపాలలో దర్శనమిచ్చాడు. ఆ విధంగా 7 కొండలు ఎక్కేసరికి వారికి 21 అవతార స్వరూపాలలోనూ శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. చివరన వారు ఆనంద నిలయం చేరుకొని అక్కడ శ్రీ స్వామివారి దివ్య మంగళ మనోహర రూపాన్ని దర్శించి ఇలా స్తుతించారు. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, అతి సామాన్యులమైన మాకు ఎంతటి దివ్య దర్శనం అనుగ్రహించావు తండ్రి. మేము నీకు ఏ బంగారు ఆభరణాలు సమర్పించలేదు, ఏ పట్టు పీతాంబరములు కానుకగా ఇవ్వలేకపోతున్నాము. పోని నీవు ఉత్సవాలలో తిరుగుతున్నప్పుడు నీకేమైనా వాహనములు చేయించితమా అంటే అదీనూ లేదు. పోని అధికమైన ధనమును కానుకగా ఇచ్చితిమా అంటే అదీనూ లేదు. నీకు ఏమీ చెయ్యలేని అసక్తులము. అటువంటి మమ్ములను ఇంతగా అనుగ్రహించావు తండ్రి. నీ అంత దయామయుడు మరొకరు లేరు. నీ ఉండగా వేరొక దేవతను కొలవనవసరం లేదు. సర్వదేవతా స్వరూపము కూడా నీవే కదా తండ్రి. సర్వదేవతా స్వరూపము కూడా నీవే కదా తండ్రి. ఆహా, ఎంతటి మంగళ మనోహర రూపం తండ్రి. నీలోని ఆ సమ్మోహన శక్తి మమ్ములను కట్టి పడివేస్తున్నది. నీ దివ్య రూపాన్ని చూస్తుంటే ఇక్కడ నుంచి అడుగైనా కదలబుద్ధి కావటం లేదు. ఏ మాయా రూపంలోనో ఉండి ఎల్లప్పుడూ నీ దివ్య మనోహర రూపాన్నే దర్శిస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తున్నది. ఓ స్వామి శ్రీనివాస, శ్రీ వెంకటేశ, శ్రీ వెంకటేశ్వర, నీకివే మా నమస్కారములు. ఓ వెంకటాచలపతి, నీకివే మా ప్రణామములు. ఓ శేషాద్రివాస, నీకివే మా నమస్కారములు అని ఆ దంపతులు శ్రీనివాసుని ఎన్నో విధాలా స్తుతించి కొన్ని రోజులు కొండపైననే గడిపి తిరిగి తమ నగరానికి వెళ్ళారు. పూర్వకాలములో సువర్ణముఖి నదీ తీరములో కూర్మనాథుడు అనే జాలరి ఉండేవాడు. అతడు ఆ నది ఒడ్డునే నివసిస్తూ చేపలు పట్టుకుంటూ జీవితం సాగించేవాడు. అక్కడ అతనితో పాటు ఇంకా చాలామంది జాలర్లు పూరిపాకులు వేసుకొని నివసిస్తుండేవారు. వారందరూ చేపలు పట్టి రోజు సంతలో అమ్మి వచ్చిన సొమ్మంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. కూర్మనాథుడు మాత్రం ఎటువంటి దుర్వ్యసనాలకు పోకుండా ధర్మబద్ధ జీవితం సాగించేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు కూర్మనాథునికి వలలో చేపలతో పాటు ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహంతో స్వామి ఎంతో ముచ్చటగా ఉన్నాడు. వెంకటాద్రి దగ్గరలోనే ఉన్నప్పటికీ తాను ఎప్పుడూ వెళ్ళింది లేదు. సాక్షాత్తు ఆ స్వామి విగ్రహం తనకు ఈ విధంగా లభించటం తన పూర్వజన్మ అదృష్టంగా భావించి ఎంతో సంతోషపడ్డాడు. ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి భార్యకు చూపాడు. భార్య కూడా ఎంతో సంతోషించి ఆ స్వామి తమను కరుణించడానికి వచ్చాడని తలచి
వారి పాకలో ఒక మూల శుభ్రం చేసి మట్టితో గట్టును చేసింది. ఆ గట్టు చుట్టూ చక్కటి ముగ్గును వేసి పైన స్వామి విగ్రహం పెట్టారు. ఏమీ చదువు సంధ్యలు లేని వారవటంతో ఒక నమస్కారం మాత్రం పెట్టి తర్వాత ఏం చెయ్యాలో తెలియక ఆ స్వామినే చూస్తూ నిలుచున్నారు. ఒక్కసారిగా కూర్మనాథునికి మనసులో ఏదో ఆలోచన మెరిసింది. ఒక్కసారిగా తనకు ఆ రోజు వలలో పడిన చేపల నుంచి 2 తీసుకొని శుభ్రంగా కడిగి ఒక చిన్న పాత్రలో నీటిని పోసి స్వామి విగ్రహం ముందు పెట్టాడు. భార్య ఇదేమిటని అడగ్గా కూర్మనాథుడు ప్రసాదం, స్వామికి ప్రసాదం, ఇంతకంటే మన కాడి ఇంకేటి ఉంటాయే అన్నాడు. ఒక చిన్న పాత్రలో నీటిని పోసి స్వామి విగ్రహం ముందు పెట్టాడు. భార్య ఇదేమిటని అడగ్గా కూర్మనాథుడు ప్రసాదం, స్వామికి ప్రసాదం, ఇంతకంటే మన కాడ ఇంకేటి ఉంటాయే అని అన్నాడు. భార్య కూర్మనాథుడు చెప్పినది విని ఎంతో సంతోషపడింది. అప్పటి నుంచి కూర్మనాథుడు ప్రతిరోజు సముద్రం నుంచి చేపల వేట ముగించుకొని రాగానే స్వామి ముందు 2 చేపలు ప్రసాదంగా పెట్టి రాత్రికి వండుకొని తినేవారు. కొన్ని రోజులకు ఈ సంగతి జాలర్ల గుడిసెలలోనూ ఒక వృద్ధుని చెవిన పడింది. ఆ వృద్ధుడు కూర్మనాథుని ఇంటికి వచ్చి, ఇదేం విడ్డూరం, ఎవరైనా స్వామికి పళ్ళు పలహారాలు నైవేద్యం పెడతారు కానీ ఇలా చేపలు పెడతారా? ఈ విడ్డూరం నేనెప్పుడూ చూడలేదు అని అన్నాడు. దానికి కూర్మనాథుడు నవ్వుతూ, స్వామి చాలా మంచోడు, మనం ఏం పెట్టినా తీసుకుంటాడు, చేపలు పట్టేవాళ్ళం మన కాడ ఇంకేంటుంటాయి అని అన్నాడు. వాటికి ఇక చెప్పి ఉపయోగం లేదనుకొని ఆ వృద్ధుడు వెనకకు వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుండగా భక్తజన పరాయణుడైన శ్రీమన్నారాయణుల వారికి కూర్మనాథుని అమాయక భక్తి చూసి ఎంతో సంతోషం కలిగింది. శ్రీ వెంకటేశ్వరునికి కావలసిన స్వచ్ఛమైన ఎటువంటి మాలిన్యము లేని భక్తి. ఎంతో ప్రేమతో భక్తుడు ఏమిచ్చినా ఆనందంగా తీసుకుంటాడు. ఆ భక్తునికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తాడు. కేవలం అటుకులు తెచ్చిన కుచేలునికి అష్టైశ్వర్యాలు అనుగ్రహించారు. మట్టితో పువ్వులు చేసి పూజించిన కుమ్మరివాడైన కురవరనంబికి ఇల్లంతా కనకవర్షం కురిపించాడు. ఒక్క తులసిదళంతోనే రుక్మిణిని అనుగ్రహించాడు. కృష్ణావతారములో తనను నమ్మిన గోకులవాసులకు అండగా నిలిచి కంటికి రెప్పలా కాపాడాడు. అంతటి అమృతమూర్తి శ్రీనివాసుడు. ఆర్తితో మనం ఒకటి అడిగితే ప్రేమతో మనం కోరని మరో 10 వరాలు అనుగ్రహిస్తాడు ఆ పరబ్రహ్మమూర్తి. ఒకనాడు కూర్మనాథుడు చేపలు పడుతుండగా ఒక పెద్ద చేప ఒక్కసారి కనుల ముందు మెరిసి మాయమైంది. ఆ చేప సామాన్యమైనదిగా లేదు. ఎంతో పెద్ద శరీరంతో దివ్యమైన తేజస్సుతో మెరిసిపోతున్నది. ఒక్కసారి నీటిలో నుంచి పైకి ఎగిరి తిరిగి నీటిలోకి కనురెప్ప పాటలో మాయమైంది. కూర్మనాథుడు అంత పెద్ద చేపను తన జీవితంలో ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆ చేప మరెవరో కాదు, సాక్షాత్తు మత్స్యావతార రూపుడైన శ్రీమన్నారాయణుడే. కూర్మనాథుని భక్తికి మెచ్చి అతనికిష్టమైన మత్స్య రూపంలోనే దర్శనమిచ్చాడు శ్రీ స్వామివారు. వరాహకల్పములో సత్యవ్రత మహారాజు నదీ తీరములో నుంచొని జలతర్పణం చేస్తుండగా అతనికి దోసెలలో ఒక చేపపిల్ల కనపడింది. రాజు ఆ చేపపిల్లను వెంటనే నదిలో విడవడానికి ప్రయత్నించగా ఆ చేపపిల్ల, మహారాజా, దయచేసి నన్ను ఈ నీటిలో పడవేయకు, పెద్ద చేపలు నన్ను ఆహారంగా తినివేస్తాయి, దయచేసి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అని ప్రాధేయపడింది. అప్పుడు సత్యవతుడు ఆ చేపపిల్లను చూసి ఎంతో జాలిపడి అంతఃపురానికి తీసుకుని వెళ్ళి ఒక నీటి పాత్రలో వేశాడు. మరునాడు ఉదయం చూడగానే ఆ చేపపిల్ల ఆ పాత్రలో పట్టలేనంత పెద్దదిగా అయింది. రాజు అప్పుడు దానిని ఒక చెరువులో పడవేశాడు. వెంటనే ఆ చేపపిల్ల చెరువంత పెద్దదయ్యింది. మహారాజు ఎంతో ఆశ్చర్యపడి ఇదేదో సామాన్యమైన చేప కాదని తెలిసి భటులను పిలిచి దానిని ఒక నదిలో పడవేయించాడు. ఆశ్చర్యంగా ఆ చేప తన శరీరాన్ని పెంచి నది మొత్తం ఆక్రమించింది. అప్పుడు ఆ మహారాజు కొన్ని వేల మంది భటుల సహాయంతో ఆ చేపను సముద్రములో పడవేయించాడు. అప్పుడు
మత్యం శతయోజనాలు విస్తరించి మహారాజుతో ఇలా అన్నది: ఓ మహారాజా, నేను సామాన్య మత్యమును కాను, సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడను. నేటి నుంచి 7వ రోజు ప్రళయం రానున్నది. సర్వ జీవాలు నశించిపోతాయి. అప్పుడు నీ వద్దకు ఒక నావ వస్తుంది. అందులో సప్తఋషులు ఉంటారు. అప్పుడు నువ్వు పునఃసృష్టికి కావలసిన ఔషధాలు, బీజాలు వేసుకొని ఆ పడవలో ఎక్కవలసింది. అప్పుడు నేను మీనరూపములో వచ్చి మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని చెప్పాడు. ఇది విన్న సత్యవ్రత మహారాజు మీనరూపంలోని శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి ఆ స్వామి ఆదేశించిన ప్రకారమే చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మీనరూపములో తన కొమ్ముకు వాసుకిని తాటిగా కట్టి ప్రళయాంతం వరకు ఆ నావను రక్షించాడు. బ్రహ్మదేవుడు యోని నిద్రలో ఉండగా సోముకుడు అనే రాక్షసుడు 4 వేదాలను దొంగిలించి సముద్ర గర్భములో దాచాడు. బ్రహ్మ మేల్కొని జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో బాధపడి వేదాలను రక్షించవలసిందిగా శ్రీమన్నారాయణుల వారిని ప్రార్థించాడు. అప్పుడు మత్య రూపములో వైకుంఠవాసుడు సముద్ర గర్భానికి చొచ్చుకొని వెళ్లి సోముకుని సంహరించి వేదాలను రక్షించాడు. ఆ మత్య రూపంలోనే శ్రీమన్నారాయణుల వారు కూర్మనాథునికి దర్శనమిచ్చాడు. కూర్మనాథుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంగతంతా తమ జాలరికి పెద్దకు కూర్మనాథుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంగతంతా తమ జాలరి పెద్దకు వివరించాడు. అప్పుడతను ఆ శ్రీనివాసుడే ఈ రూపంలో నీకు దర్శనమిచ్చాడని కూర్మనాథుడికి చెప్పాడు. కూర్మనాథుని దంపతులు స్వామి తమను అనుగ్రహించినందుకు ఎంతో సంతోషించి కలకాలం స్వామిని సేవిస్తూ గడిపి చివరన ముక్తి పొందారు. శ్రీమన్నారాయణుల వారికి తన భక్తులంటే అంతటి ప్రేమ. వారు తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలోనే దర్శనమిచ్చి వారిని సంతోషపరుస్తాడు. భక్తుల ముచ్చట్లు తీర్చి వారు ఆనందపడుతుంటే వారి ఆనందాన్ని చూచి తాను ఎంతో సంతోషపడతాడు. అంతటి దయామయుడు ఆ స్వామి. భక్తులతో కలిసి విశ్వనాథుడు 5వ కొండ ఎక్కడం పూర్తి చేశాడు. శ్రీనివాసునికి ఎన్నో విధాలా నమస్కరించి వారందరూ గోవిందనామస్మరణ చేస్తూ 6వ కొండ ముందు నిలుచున్నారు. అప్పటిదాకా తమ యాత్ర ఎంతో చక్కగా సాగిందని, ఇక ముందు కూడా ఎంతో ఆనందకరంగా సాగాలని ఆ స్వామిని ప్రార్థించి ఆదిశేషునిపై కాలు పెట్టి నడుస్తున్నందుకు మరొక్కసారి ఆదిశేషునికి కూడా క్షమించమని కోరి నమస్కరించి 6వ కొండపై కాలు పెట్టారు. శ్రియాః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాద్రి వైభవము 5వ కొండ సంపూర్ణం.